వెరీ గుడ్ మార్నింగ్ మీకు అందరికీ. ఈరోజు నిన్న జరిగిన డ్రామా గురించి, నిన్న జరిగిన యాక్షన్ గురించి, నిన్న జరిగిన సినిమా టైప్ స్టోరీ గురించి ఈరోజు మీకు వివరిస్తాం. నిన్న జరిగిన సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఐపాక్ టీం చేసిందని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎవరు చేశారు? స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఐపాక్ టీం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? మన పొట్టి సారాయి రెడ్డి, విజయ్ సాయి రెడ్డి. ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే, అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనవి చేస్తున్నా. హూ ఇస్ ద హీరో? ఈ సినిమాకి హీరో ఎవరు? మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హీరోయిన్ ఎవరు? భారతక్క, వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్. క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి. ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్. విలన్ ఎవరు? విలన్ ఎవరు? విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి. అవుతా శ్రీధర్ రెడ్డి విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి. సైడ్ యాక్టర్లు ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని, రమతుల్లా, అవినాష్. అర్థమైందా? వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్. పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి, బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి, అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్నీ కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి. కానీ ఒకే ఒక తప్పు చేశారు. ఈ స్టోరీలో, ఈ సినిమాలో అతనే విలన్. ఆయనే అవుతు శ్రీధర్ రెడ్డి. శ్రీధర్, ఇంత కష్టపడ్డామే, మా జగన్మోహన్ రెడ్డి, మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే సింపతి కోసం. ఇంత కష్టపడితే నువ్వు ట్వీట్ కొడతావా? ఫేస్బుక్లో పెడతావా? ఏమని పెడతావు? 4 రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగు, ట్విట్టర్ పోస్టింగ్ ఇది. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరిగే అవకాశం (?). 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికలు మూడ్నే మార్చేసే సంఘటనలు. అంటే 4 రోజుల్లో ఒక అద్భుతమైన స్కెచ్ చేయబోతున్నాం. ఈ స్కెచ్లో ఎలక్షన్ మొత్తం తారుమారవుతుంది, మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు అని ఎవరు చెప్పారు? అవుతా శ్రీధర్ రెడ్డి, వైసీపీ నాయకుడు, ట్విట్టర్, ఫేస్బుక్లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నాం. ఆయన చెప్పినట్టే 4వ రోజు, ఆయన పోస్టింగ్ చేసిన 4వ రోజుకి, నిన్న 4వ రోజు అయ్యింది. నిన్న 4వ రోజు కోడికత్తి 2, బెజవాడ రాయ 1, ఈ బెజవాడ రాయ స్కెచ్, ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? నేను చెప్పలే హత్యా ప్రయత్నం అని. సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్స్. హత్యా ప్రయత్నం, సీఎం జగన్ మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం, సీఎం జగన్ని హత్యా ప్రయత్నం ఈ రాయితో, ఇటువంటి రాయితో. ఇదిగోండి, నేను హీరోయిన్ అని చెప్పాను కదా, ఆ హీరోయిన్ గారి పేపరే ఇది.
ఆ భారతక్క పేపరే ఇది. నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆమె సొంత పేపర్లో ఆమె వేసుకుంది. ఫోటో మాత్రం బాగా వేయించావక్క, ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది, కొంచెం దూరం పెట్టావు. కరెక్ట్గా 7 గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది, కరెంటు ఉండదు, ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి, ఎగిరే డ్రోన్లు కనిపివు. యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం 20 డ్రోన్లు ఉంటాయి పైన, అటు ఇటు. అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాం. ఏమో ఈ డే లైట్లో ఏంద్రా, ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు, డ్రోన్లు. లోకేష్ బాబుకి 10 డ్రోన్లు ఎగరతాయి, తిరుగుతుంటాయి యువగళంలో. ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్ విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్లో. ఇది కూడా ఒక డ్రామా, దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో. డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు 3000 మంది పోలీసు వాళ్ళు అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు. సరే, మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది, జాగ్రత్తగా ఉండాలి, వైఎస్ కుటుంబాన్ని కాపాడండి, వైఎస్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి. ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్ళు ముందు పడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాం స్వామి, మొరబెట్టుకున్నాం. ఎవరైనా విన్నారా మా మాట? ఎవరైనా విన్నారా? పోలీస్ డిఐజీకి చెప్పాం, డీజీకి కూడా చెప్పాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెట్టుతారు అని నేను చెప్పాను. అదే కాకుండా వేరే దేశాలు, అమెరికా సిఐఏ, రష్యా కేజీబీ, బ్రిటన్ M16, అదేవిధంగా FBI, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పలా, సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చినాయో నాకు తెలీదు, వీళ్ళు ఏమన్నా ఇచ్చారేమో. ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, పెంచాలి, కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా. మరి డిఐజీ ఏం పీకేయడని అని మేము అడుగుతున్నాం డీజీ గారిని, డిఐజీ గారిని. ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామ్యమా అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం. మీరింత దిగజారిపోయారు, లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొకటి, ఆడుదాం ఆంధ్ర అని మా రోజక్క ఏం చెప్పింది, ఏం చేసింది? ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది. ఏ రోజక్క, ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు, బౌలర్స్ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం వేసాడక్క రాయి, అదేదో 2 బిల్డింగ్లు, అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం, అందరు రాయి అనుకుంటున్నారు. కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో, ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, గ్రనైట్ స్లాబ్ అయి ఉండొచ్చు. నేను చెప్పలా, ఇదిగో ఇక్కడే రాసిండారు, అది ఎయిర్ గన్నా, అది గ్రనైట్ స్లాబా, రాయా, గ్రనైటు పలక, పిల్లెట్టా, ఎయిర్ గన్ బుల్లెట్టా, ఏవైనా అయి ఉండొచ్చు అని. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం. మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్, ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి, ఈ రాయి ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని
ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి ఇది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా. మూడో పాయింట్, ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాలు కూడా దెబ్బతినింది. ఇదిగోండి చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కాలుకు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి, కాలుకు కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి. మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది. అంటే ఒక రాయి, ఈ రాయి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2 కళ్ళు 1 కాలు, ఈ రాయి ఎఫెక్ట్. 2 కళ్ళు 1 కాలు కరెక్ట్గా అదే స్పాట్లో, కరెక్ట్గా ఒకే స్పాట్లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది. ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్, ఈయన చూడండి కట్టు ఎంత. ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ. బా 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 ఏమి డైరెక్షన్ రా, ఏమి డైరెక్షన్ రా, ఇది సూపర్. అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా. శ్రీధర్, ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం, వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి తొలగించండి. బ్రహ్మాండమైన స్కెచ్ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపాక్ టీం వాళ్ళు. మా అక్క వైఎస్ భారతక్క బంగారు బాయ్, బంగారు బాయ్, బంగారు బాయ్ అని బస్సు కాడ 3 సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి. కరెక్ట్గా విజయవాడలోనే పొద్దున్నే మా అక్క వచ్చి బంగారు అంటది, రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, వాట్ ఏ యాక్షన్, వాట్ ఎన్ యాక్షన్, సూపర్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. సరే, వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. ఐ థింక్ October 12th, 2018 కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే, కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర 2018లో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. కోడికత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి, జనాలు నమ్మలేదు కాబట్టి, సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని 2019లో ఎలక్షన్లో గెలిచేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం. అది చెప్పింది నేను కాదు, వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కూతురు చెప్పింది, సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి, ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది. బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని. కాబట్టి వైఎస్ కుటుంబంలో 3 వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణహాని ఉంది. ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి, భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు.
అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను కూడా ప్రాణహాని ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళ ముగ్గురులో ఎగిరిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికే సింపతి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళ ముగ్గురి మీద హత్య చేయించాడని, దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఇరికించొచ్చని అనే ప్లానింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అవసరమైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి ఎలక్షన్ 13వ తేదీ మే వరకు కనిపించొద్దు అని కూడా నేను మనవి చేస్తున్నా. కనిపించొద్దు. మే 13 వరకు దాంకోండి వేరే రాష్ట్రాల్లో. హైదరాబాద్ కూడా వద్దు, దూరపు ప్రాంతాలకు వెళ్ళి దాంకోండి అని కూడా మేము మనం చేస్తున్నాం. మీకు అందరికీ మా చెన్నుపాటి గాంధీ గుర్తున్నాడా? విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కన్నుకు దెబ్బ తగలడం అంటే ఇది చూడు. కన్నుకు దెబ్బ తగ్గడం అంటే ఇది. మా చెన్నుపాటి గాంధీ, మా తెలుగుదేశం నాయకుడు, విజయవాడలో ఉండే నాయకుడు. చూసారా కన్ను ఎట్ట పొడిచారో? చూసారా రక్తం? చూసారా రక్తం? ఇది మీ గూండాలు చేసిన పని. మీ గూండాలు మా చెన్నుపాటి గాంధీ కన్ను పొడిసి కన్ను లేకుండా చేశారు. ఇది స్కెచ్ అంటే. ఈ స్కెచ్ మీరు తప్పితే ఎవరు చేయలేరని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది హత్యా ప్రయత్నం అంటే. ఈ రాయేస్తే భారతక్క, ఈ రాయేస్తే హత్యా ప్రయత్నం అనరక్క. రాడు కన్నులో దింపి కన్ను లేకుండా చేశారే, ఇదక్క హత్యా ప్రయత్నం. కానీ మీ పోలీసు వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం కింద తీసుకొని ఉండరని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఇంకొక జోక్. ఈ రాయితో తగిలిన దెబ్బ మామూలుగా నేను మా ప్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ ఎవరైనా ఏం చేస్తారో తెలుసా? బ్యాండేడ్ వేసుకుంటారు. బ్యాండేడ్ తెలుసు కదా మీకు? మామూలుగా చిన్నపిల్లకాయలకి దెబ్బ తగిలితే తీసి ఒక బ్యాండేడ్ వేస్తాం మనం. ఒక బ్యాండేడ్ వేసే దెబ్బని 1.5 గంట తర్వాత ఆయన అంతా బస్సులో తిరిగి అనుకుంటా ఆయన పోయి ఆయన హాస్పిటల్కి పోతే ఈ ఫోటో చూశాను. ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే గుండె మార్పిడి ఆపరేషన్కి వచ్చినట్టుంది. ఇది గుండె మార్పిడి ఆపరేషన్ అనుకున్నా ఈ ఫోటో చూసి. కళ్ళకు దెబ్బ తగిలి 3 కుట్లేశారంట. బ్యాండేడ్ వేసేదానికి లోకల్ అనెస్థీషియా ఇచ్చి మళ్ళీ కుట్లేయించి, ఇది నిజంగా దయచేసి ఇది గుండె మార్పిడి ఆపరేషన్ కాదని కూడా మనవి చేస్తున్నా. నిన్న జరిగిన ఆ రాయి అంత తగిలిన దానికి ఈ బిల్డప్ ఇచ్చారు. ఇది కూడా సజ్జల భార్గవ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టర్డేస్ మూవీ, నిన్న చేసిన సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల భార్గవ రెడ్డి యాక్షన్ ఇది. మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు. ఏంద్రితే రాయితో దెబ్బ తగిలితే 15 మంది డాక్టర్ల, నర్సులు, ఈయన యాక్షన్ చూడండి. అమ్మ 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 ఏందో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన బిల్డప్లో ఈయన నడుచుకొని వస్తున్నాడు యాంపల్ శ్రీనివాసు. ఏందా కట్ట? ఇంకొక విషయం కూడా, చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఈ హత్యా ప్రయత్నంలో భాగస్వామ్యం. ఏది? ఈ హత్యా ప్రయత్నం, ఈ రాయితో చేసిన హత్యా ప్రయత్నంతో సిబిఎన్ గారు ప్రమేయం ఉన్నది. ఉంటే బాగుండేమో, నిజంగా ఉంటే బాగుండేమో. చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా మేము కొన్ని విషయాలు చెప్పాలి. 24 గంటలు మీరు మాకు అహింస అహింస వద్దు, పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో పోవాలి.
మీరు చెప్పిన మాటలకి ఈరోజు మీ మీద కూడా నాకు కోపం వస్తుంది. మీరు చెప్పిన మాటలకి కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడ్డారో, కొట్టారు, చంపారు. కానీ మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు, పద్ధతులు మారకూడదు, ప్రజాస్వామ్యంలో ఉండాలని మీరు చెప్తే మేము మీకోసం భరించాం, కార్యకర్తలు మీకోసం భరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కత్తి కర్ర పట్టుకోవాలని కల్లో కూడా ఊహించబాకు. వద్దు. చంద్రబాబు లాంటి మంచి మనిషి కత్తో కర్ర పెడితే మీరు భూమి మీద కూడా ఉండరు అని కూడా మనవి చేస్తున్నా. వద్దు, ఊహల్లో కూడా వద్దు. కానీ బాబు గారు కూడా మారాలి, రాక్షసుడిలాగే కొట్టాలి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మనం అహింస అంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు, కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు, దెబ్బలు తింటున్నారు అని కూడా నేను మనవి చేస్తున్నా. సరే, ఇంకా ఈ డ్రామా అయిపోయింది కాబట్టి, ఈ డ్రామా దీంతో క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వికెట్ ఎవరు? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వికెట్ ఎవరు? హూ ఈజ్ ది నెక్స్ట్ వికెట్? వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, లేకపోతే భాస్కర్ రెడ్డి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనవి చేస్తూ ఉన్నా. సో ప్రజలందరూ, కార్యకర్తలందరూ దయచేసి ఈ డ్రామానిగా మీరు గ్రహించి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు ఆలోచించి తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఒకరోజు విరామం తీసుకున్నాడు, అవసరం లేకపోయినా పర్వాలేదు, ఈరోజంతా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన యాత్ర కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నిన్న 8 గంటల 15 నిమిషాలకి 8 గంటల 15 నిమిషాలకి ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు, టీవీలు చూడండి అని ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. వాలంటీర్లు రోల్ ఏంది? వాలంటీర్లకి అంత తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అవునా కదా? 8:15కి వాలంటీర్లకి ఇంటింటికి పోయింది వాస్తవం. అమ్మా జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేశారు, టీవీలు చూడండి అమ్మా, జగనన్నకి దెబ్బ తగిలింది, జగనన్న హాస్పిటల్కి పోతున్నాడు అని ప్రయత్నం. అంటే అంత ఫాస్ట్ రియాక్షన్ వచ్చి అంత ఫాస్ట్గా వాలంటీర్లకు తెలిసిందంటే ఇది ముందరే మీరు అన్నీ రెడీ చేసుకొని మీరన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అన్నిటికి కూడా వాట్సాప్ గ్రూపుల్లో అన్ని విధాలుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈ వాలంటీర్లు. ఒకటి సోషల్ మీడియా 8:10కి జరిగితే 8:13 8:14 సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. జగన్ మీద హత్యా ప్రయత్నం, జగన్ మీద దాడి, జగన్కి కన్ను దెబ్బ, అంత ఫాస్ట్గా అంతే ఒక 2 మినిట్స్లో, ఒక 2 నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో అన్ని టెంప్లెట్స్ అన్నీ రెడీ చేసుకోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే అవి మేము కూడా చేస్తాం కాబట్టి నాకు తెలుసు ఎంత టైం పడద్దు, మాకు తెలుసు ఎంత టైం పడద్దో. 2 నిమిషాల్లో అయితే ఏఐని కూడా వాడలేం. ఎందుకంటే నువ్వు కంప్యూటర్ ఆన్ చేస్తున్నా, నువ్వు ఏఐ ఓపెన్ చేసి అన్నీ రెడీ చేసేదానికి అట్లీస్ట్ 5 నుంచి 10 నిమిషాలు పడద్ది. కానీ 3వ నుంచి 4వ నిమిషం లోపల ప్రతి ట్రాలింగు టెంప్లెట్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. అంటే అన్నీ రెడీగా పెట్టుకొని చేశారనేది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తున్నా. కోడికత్తి కేసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు మారాలి, సార్
వీళ్ళు ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు, ఇదే విధంగా మన మీదే పెడతారు. మనం ఏమి చేయకపోయినా ఫైనల్గా మన మీదే బండేయాలని చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం, నేనేమంటానంటే, మనం కూడా ఎదురు తిరగకపోతే, ఎదురు దాడి చేయకపోతే ఏమైపోతాము? ఈరోజు మనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాము, దెబ్బలు తింటా ఉన్నాము. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు తినాలి సార్ దెబ్బలు? మీరేమో మేము తిరగబడతామంటే మీరు ఒప్పుకోరు. సో ఈ రోజుకి కూడా వైసీపీ కార్యకర్తలకి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ పిచ్చి పనులు ఆపండి, ఈ దాడులు ఆపండి, ఈ పిచ్చి స్కెచ్లు ఆపండి. తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డం మొదలు పెడితే అది మన రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదని కూడా మనవి చేస్తూ, ఎనీ క్వశ్చన్స్? అంటే ఈ రాయి, ఇప్పుడు మనం ఈ రాయి వేస్తే మాత్రం ఇది కంకర్ రాయి, ఈ రాయి అంత వేస్తే బౌన్స్ కాదు, కానీ అది రబ్బర్ ఏమో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక రాయి 200 మీటర్లు, వాళ్ళు చెప్పింది ఏంది, రెండో ఫ్లోర్ పైన నుంచి ఈ రాయి ఇటు ఇసిరేస్తే ఈ రాయి అంత ఫోర్స్తో పోయి జగన్మోహన్ రెడ్డికి తగిలి, వేంపల్లికి శ్రీనివాస్కి తగిలి, జగన్మోహన్ రెడ్డి కాలుకు తగిలి ముగ్గురిని డ్యామేజ్ చేసింది ఈ కంకర్ రాయి. ఏమో వాళ్ళేసి, అంటే సినిమా స్క్రిప్ట్ కదా ఆ బౌన్సింగ్ స్టోన్. యా, భలే క్వశ్చన్ అడిగారు. కోడికత్తి కేసులో సీను బలైంది వాస్తవం. ఈరోజు ఎవరిని ఇరికిస్తారనేది కూడా మనం చూడాలి. ఈరోజు పోలీస్ ఫోర్స్ అంతా అర్జెంటుగా ఏ తెలుగుదేశం కార్యకర్తనో, ఏ తెలుగుదేశం నాయకుడినో చూసి వాళ్ళని బలి చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను నమ్ముతున్నానని. డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది, ఎవరినో ఒకరిని పట్టుకోవాలా? ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు చాలామంది పార్టీ కార్యకర్తల్ని. రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి. ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడలో జరిగిన ఇన్సిడెంట్కి డెఫినెట్గా తెలుగుదేశం కార్యకర్తను, తెలుగుదేశం నాయకుడిని 100% ఇరికిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలమో రేపు పొద్దున్నే ఎవరినో ఒకరిని తీసి మీడియా ముందు చూపించి ఇతనే హత్యా ప్రయత్నం చేశాడని 307 కేసు పెట్టబోతారు. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? విమలారెడ్డి, యా, ఎవరికి? దాని తర్వాత హల్లెలూయా అని చెప్పలా? హల్లెలూయా సునీత్ మేడం గారు, హల్లెలూయా విమలా గారు, ఏదో ఒక పని చెయ్యండి. మీరు యేసు ప్రభు ప్రచారం చెయ్యండి, బైబిల్ చదవండి, పేద ప్రజలకు ప్రార్థన చెయ్యండి, వాళ్ళు మేలు కోరండి, ఏదో ఒక పని చేయండి. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా? అవి వదిలేసేయండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి, మేము ఆహ్వానిస్తున్నాం. అంతేగాని ఒక పక్క మీరు పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తారు, ఒక పక్క బైబిల్ గురించి చెప్తారు, మంచి వాక్యాలు ప్రజలకు చెప్తున్నారు, కానీ ఏదో ఒక పని. ఆర్ యూ అ పాలిటిషియన్ ఆర్ డూ యూ సే ద వర్డ్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్? చూస్ వాట్ యు వాంట్. Choose between the two. Either you are a messenger of God or you are a politician. What? నువ్వు ఒక మెసెంజర్ అయితే ఆ పనిలో ఉండు, నువ్వు ఒక పాలిటిషియన్ అయితే రా, అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఆయన అమాయకుడు, మీరు చెవులో పువ్వు పెట్టుకొని ఉన్నారని మేము అంటాము. ఇప్పుడు ఏం విమలమ్మ అక్కగారు, ఆంటీ గారు, మీరు చెవులో పువ్వు పెట్టుకొని మాట్లాడుతున్నారమ్మా. దొంగ ఎవరు, దొర ఎవరు, కళ్ళు తెరిచి చూడమని
విమలా ఆంటీకి చెప్తా ఉన్నా, వైఎస్ విమలా ఆంటీ. యా, ఎనీథింగ్ ఎల్స్? తెలిసినా బయట చెప్పలేరు కదా. ఆమె ప్రార్థనలో చేస్తునేటప్పుడు చెప్తా ఉంటుంది, ఆ దొంగ నేను బయట చెప్పలేకున్నాను ప్రభువా, ప్రభువా ఆ దొంగ ఎవరో నాకు తెలుసు ప్రభువా, నాకు తెలుసు నీకు తెలుసు ప్రభువా, కానీ నన్ను బయటకు వస్తే నేను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభువా, నేను చెప్పలేకున్నా, నన్ను క్షమించని ఎన్నిసార్లు ప్రార్థనలో చెప్పిందో మనకైతే తెలీదు, కానీ చెప్పింది అని నేను అనుకుంటున్నా. ఆమెకు తెలీదా? యా, ఎనీథింగ్ ఎల్స్? అసలు కేసు పెట్టాల్సింది రోజా గారు బయటకు వచ్చారా? అసలు కేసు పెట్టాల్సింది రోజక్క మీద, అద్భుతం ఆంధ్ర. కేసు పెట్టాల్సింది రోజక్క మీద. ఆడుతాం ఆంధ్రాలో ఆమె నేర్పించిన పాటలు బ్రహ్మాండంగా పనికొచ్చాయి. సూపర్ బౌలింగ్ చేసి నేర్పించింది. చూసావా, 200 మీటర్లలో 3 వికెట్లు, 200 మీటర్స్ 2 ఐస్ 1 లెగ్. అంటే 200 మీటర్స్లో బౌలింగ్ చేస్తే 2 వికెట్లు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 కాలు పోయిందంటే ఈరోజు డెఫినెట్గా రోజక్కని అద్భుత ఆంధ్రాకి, ఆడుదాం ఆంధ్రాకి నేను ఆమెను అభినందిస్తున్నా. అక్కగారు, ఇంత మంచి స్పోర్ట్స్మెన్ మీరు తయారు చేశారు. 3 వికెట్స్ 1 స్టోన్, 2 ఐస్ 1 లెగ్, సూపర్ బౌలింగ్. కంగ్రాచులేషన్స్ టు రోజక్క. నువ్వు ధర్నా చేయకూడదు, నీకు అందరూ అభినందించాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఎనీథింగ్ ఎల్స్? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, అంతమంది ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడ, ఏ బిల్డింగ్ అని ఐడెంటిఫై అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఏ బిల్డింగ్లో నుంచి రాయి వచ్చింది అర్థమైపోయింది. 200 మీటర్ల దూరంతో, అంటే ఆ రాయి వేసిన ఈ రాయి 200 మీటర్ల దూరంలో వేయాలంటే అతనికి బాగా బలమైన కండలు ఉండాలి. ఎందుకంటే మనం ఒక రాయి ఇటు ఒక రాయి వేయాలంటే బాగా బలం ఉండాలి కదా. ఇప్పుడు ఆ బలమైన కండలుండ వాడిని కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నా అలాంటి బక్కోడిని తీసుకొని వచ్చి నువ్వు రాయి వేసావంటే పోరా పుయ్య 200 మీటర్లు నువ్వేంద్ర వేసేది రా నల్లబాలు అంటారా లేదా? కాబట్టి కండలు ఉండేవాడిని ఎతకాలి. ఇప్పుడు ఆ ఎతకుతున్నారు కాబట్టే లేట్ అయింది, లేకపోతే ఈ పాటికి పట్టేసేవాళ్ళు. ఇంకా ఆ ప్రభువే కళ్ళు తెరవాలి. ఒక శైతాన్ని వెనక్కి పంపించాలంటే ఆ ప్రభు మన వల్ల కాదు, మానవుల వల్ల శైతాన్ని ఏం చేయలేవు, ఎందుకంటే మనకన్నా పవర్ఫుల్ ఉంటుంది. ఆ శైతాన్ని ఇంటికి పంపించేదానికి ఆ దేవుడే కళ్ళు తెరుస్తాడు, ఆ శైతాన్ని ఇంటికి పోతుంది. 100% వీ షుడ్ బి హోప్ఫుల్. ఓకే, సో విల్ బైండ్ అప్. విపిఆర్ ఏమైంది? విపిఆర్ మీద మా పొట్టి సారాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. వాడు చాలా పేదోడు కదా, ఎట్ట చేస్తున్నాడు ఎలక్షను? రోజు నెల్లూరులో పోయి అమ్మా 10 రూపాయలు ఇండమ్మా 10 రూపాయలు ఇండమ్మా అంటే, ఏమే సారాయి రెడ్డి అందరిని పోయి 10 రూపాయలు అడుగుతున్నామని ఎవరు అడిగారంట. ఆర్డరే ఒరే డీజిల్కు డబ్బులు లేవరు నా దగ్గర, డీజిల్కు డబ్బులు లేవా, మీరు అందరూ 10 రూపాయలు ఇస్తే ఒక 4 లీటర్లు వేసుకొని ఆ కోవూరు దాకపోతానా, ఆ పోయి తిరిగేసి వస్తానా? పేదోడు, వ్యాపారాలు లేవు కదా. ఆడ రాజేంద్ర అని ఒకడు ఉన్నాడు, ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు. అక్క 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 మా ఆడపడుచు అంటాడు. అరే సిగ్గులేని వెళ్ళారా, నీచ్ కమీనే కుత్తేగలరా మీరా? ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఆ ఫోను, ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేస్తా, ఫోన్ రికార్డింగ్ చేస్తా. మీ సొంత ఇంట్లో మనిషి మీకు ఫోన్ చేస్తే ఒక ఆడ మనిషి, సిగ్గుందిరే మీకు నల్లపరెడ్డి వాళ్ళకే? సిగ్గుందా? అమ్మాయిన గొప్పంగా ఒక గడ్డం వేసుకొని బయట పెడతాం, చాలా విషయాలు బయట పెడతాం, ఈరోజు సెన్సేషను అద్భుతం అన్నారు.
ఏంది వాళ్ళ ఇంటి ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి ఆ అమాయకురాలు ఏదో చెప్పిందని ఆ అమ్మాయిని వినిపించి పెద్ద గొప్పగా, ప్రశాంత్ అక్క సిగ్గులేదు రే అక్క అనే దానికే, ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి అక్క. నేను అడుగుతున్నా, అంత దిగజారాల్సిన అవసరం ఏముంది ప్రసన్న అని అడుగుతున్నా. అంత దిగజారాల్సిన అవసరం ఏముంది? నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అంటే చాలా హుండాతనం ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి పేరున్న కుటుంబంలో పుట్టి ఎదవల్లాగా ప్రవర్తిస్తున్నారే, సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా. మొన్న వరకు మొన్న ఒక స్పీచ్లో వేమిరెడ్డి ఇంటికాడ పెద్ద కుక్క ఉంటుంది, మీరు వేమిరెడ్డి ఇంటికి పోతే కుక్క బౌబావు అంటది అన్న. కరెక్టే, అది వేమిరెడ్డి ఇంట్లో ఒక కుక్క ఉండేది, కోవూరు కుక్క, కొంచెం బట్టపుర్రు ఉంటుంది ఆ కుక్కకి. చూసారా కుక్కని మీరా? నెల్లూరు వాళ్ళు ఎవరైనా అడగండి. ప్రభాకర్ రెడ్డి టీడీపీలో వచ్చే వరకు ఆ కోవూరు కుక్క విపిఆర్ ఇంటికాడ కారు ఆయన బయటకు పోయి వచ్చినప్పుడు బాబావ్ 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 అనేది. ఇప్పుడు ఆ కుక్క లేదు. ఇప్పుడు ఆ కుక్క విపిఆర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ప్రజల్లో తిరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి మాటలు నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే.